అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణాల్లో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందుకే ఈనాడు హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంట్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసినా అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్ టీజీ డెక్స్ తెలంగాణ ఏర్పాటు చేసింది. టీజీ ఫైబర్ ద్వారా భారత్ నెట్ 2వ దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి
బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రజా ప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, మౌలిక వసతులు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపబడాలన్నా, పెట్టుబడులను ఆకర్షించాలన్నా మౌలిక వసతులు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలి. అందుకే మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుంది. అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కార్యాచరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 6092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మెట్రో 2వ దశను ముందుకు తీసుకువెళ్తున్నాం. మెట్రో 2వ దశలో 7 కారిడార్లు, 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అని అంటే ఎయిర్పోర్ట్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దానికోసమే వరంగల్ జిల్లాలో మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఆదిలాబాదులో జాయింట్ యూజ్ ఎయిర్ఫీల్డ్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన, లాజిస్టిక్ కనెక్టివిటీని విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, దేశంలో సబర్మతి రివర్ ఫ్రంట్, యమునా రివర్ ఫ్రంట్, గంగా రివర్ ఫ్రంట్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల పరిధిలో సమగ్ర ప్రణాళికలను చేపట్టాం. 39 కొత్త ఎస్టీపీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను నిర్మిస్తున్నాం. గోదావరి నుంచి 2.5 టీఎంసీల స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈరోజు మనుషుల, పశువుల కళేబరాలు ఈరోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని రోజు నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో, కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము, నష్టము కలిగించం. మీ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. మీకు సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మూసీ ప్రక్షాళన చేసుకోవడమే ఏకైక పరిష్కారం మన మహానగరానికి. లేకపోతే ఈ నగరం నివసించడానికే ఉపయోగం కానీ నగరంగా మారబోతున్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, అదేవిధంగా పరిశ్రమలలో పెట్టుబడులు, ఇది అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ప్రజాపాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్, పర్మిట్, ఎనేబులర్స్, సర్వీస్ సెక్టర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్గా నిలవడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా మిత్రులారా, ఇదే కాకుండా టీజీ ఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. వీటితో పాటు 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించి ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు
ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026తో తెలంగాణ ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో నిలబెట్టేలా దిశానిర్దేశం చేసుకున్నాం. ఎంఎస్ఎంఈలకు కొత్త పాలసీ తీసుకొచ్చాం. సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో తెలంగాణకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాదు నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12,14,000కు పెరిగాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాదులో ఇప్పుడు 355కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2026లో ఈ 6 నెలల్లోనే కొత్తగా 40 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్కు వచ్చాయి. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. అమెజాన్ కంపెనీ తెలంగాణలో అదనంగా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, పర్యాటకం, ఏ దేశానికైనా ఆదాయం సంస్కృతి పర్యాటకం. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం పాలసీ 2025ని తీసుకొచ్చాం. వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు బాటలు వేశాం. యువ టూరిజం క్లబ్ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా నిలిచింది. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, జల పర్యాటక రంగాల్లో కొత్త ప్రాజెక్టులను విస్తరిస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల నిధులు కేటాయించి గొప్పగా కుంభమేళ తరహాలో వచ్చే సంవత్సరం వస్తున్న గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 గడిచిన 32 నెలల్లో ప్రజాప్రభుత్వం సంక్షేమంతో పాటు 4 కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యాలతో బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్ 2047. అందులో భాగంగానే 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. దేశ జీడిపిలో రాష్ట్ర వాటాను 10% పెంచాలి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం. కానీ దేశ జీడిపిలో 5% ఈరోజు మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 5%ని 10%కి పెంచడం ద్వారా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థతో కూడుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం, సూచనలు కావాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్యూర్ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ద్వారా
ఈరోజు ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ఈ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ఏఐ సిటీ, డేటా సెంటర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ టెక్నాలజీస్ ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ పార్క్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలలో 500-1000 ఎకరాల లోపు అభివృద్ధి చేస్తేనే ఈనాడు 60% తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతం నుంచి వస్తుంది. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ పక్కనే మహేశ్వరం దగ్గర 30,000 ఎకరాలతో ఒక ప్రపంచ స్థాయి గొప్ప నగరాన్ని, భారత్ ఫ్యూచర్ సిటీని, భారతదేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళ గమ్య స్థానం భారత్ ఫ్యూచర్ సిటీ కావాలని ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఆ దిశగా వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆ ప్రాంతంలో భూములిచ్చి సహకరించిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం శాసనసభ నియోజకవర్గాల రైతులను ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళకు అవసరమైన నష్టపరిహారాన్ని అందించి వాళ్ళని ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 2.5 ఏళ్ల ప్రజాపాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం. భవిష్యత్ తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తాం. ఈ 2.5 ఏళ్లలో ప్రజాప్రభుత్వం సాధించిన ప్రతి విజయంలో ప్రజల భాగస్వామ్యం ఉంది. ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకువెళుదాం. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములుగా చేద్దాం. ఈనాడు తెలంగాణ 4 కోట్ల ప్రజలతో పాటు ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న మా ఉద్యోగ మిత్రులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడం, సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచమంతా చైనా +1 దేశాన్ని కోసం ఎత్తుకుతున్నది. చైనా +1కి సమాధానమే తెలంగాణ రాష్ట్రం యొక్క పరిశ్రమల ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రకృతి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు నడిపించే సంకల్పం, మానవ ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైతే తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం, వైభవం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకొని సాగుదామంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు. Thank you, Honorable Chief Minister, sir. Now, Honorable Chief Minister, sir, and VIPs will come down the dais to the small pedestal. आन बान शान के साथ प्रगति की ओर बढ़ता हुआ हमारा प्यारा शानदार Telangana. There we can see Honorable Chief Minister, sir, interacting with the citizens, be it youth, farmers, women empowerment, self-help group, education. Telangana is progressing. Global capacity building, fee reimbursement, housing, technology, placements, midday meals, employment, social justice. Yes, Telangana is leading. Caring for the old parents, a human gesture and emotional gesture. First time legislated in Telangana. Electronics, business reforms, 1,000 crores for Osmania University, All India Skill University. Drug, food adulteration. These are the things what Telangana is working for. What a beautiful sight. The leader of the state connecting directly with the school students, the young citizens. A handshake, a smile. Few words sometimes can inspire the child to dream a little bigger. Thank you, Honorable Chief Minister, sir, for interacting with every child, every citizen over there. Zen Alpha, this is a moment
they would remember, cherish for their lifetime. There we can see the students so happy, reaching every hamlet, every welfare scheme. That is how our Telangana, our government is working. We can see Honorable Chief Minister, sir, interacting with the citizens, sharing a smile, sharing a greeting, sharing a namaskar, and there we have Josh-filled Telangana. Ladies and gentlemen, now we have medal distributions for meritorious service. Over to Ms. Sindhu Sarma, IPS, SPCI Cell Intelligence, 2014 batch IPS. Ma'am, over to you. స్వాతంత్ర్యం అంటే మన కళను మనమే నిర్మించుకోవటం. ఈ స్వతంత్ర దినోత్సవం మీ సొంతింటి కలకు ఎస్బీఐ హోమ్ లోన్స్ తో కొత్త అడుగు వేయండి. ఎస్బీఐ హోమ్ లోన్స్ మీ ఇంటి కలకు నమ్మకమైన తోడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భద్రాచల ప్రజలకు మరియు త్రివేణి స్కూల్ విద్యార్థులకు, అధ్యాపకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 99 టీవీ ప్రేక్షకులకు ఎడ్వోరా స్టడీ వీసా ఎక్స్పర్ట్ వారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నెన్నో నగల షోరూంలు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీరు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు, మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. మేడ్చల్ సర్కిల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గీర్మపూర్ మాజీ సర్పంచ్ ముక్కిరెడ్డి నవనీత ఆనంద్ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా కస్టమర్లకు మరియు 99 టీవీ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దొరరాజు, చైర్మన్, ఆలివ్ స్వీట్స్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ఆహార భద్రతలో నూతన అధ్యాయం. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతూ సంగారెడ్డిలో ప్రారంభం కాబోతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారులకు స్వాగతం సుస్వాగతం. శ్రీమతి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్. ఎన్నెన్నో నగల షోరూంలు, ఏవేవో ఆఫర్లు, ఏది బెస్ట్ అని తెలిస్తే మీరు ఎక్కువ లాభం పొందొచ్చు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు, మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. ఇప్పుడు బంగారం అమ్మే రేటుకు నా వంతుగా మీకు పెద్ద సేవింగ్ చేసిస్తున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని నా కుటుంబంలో ఒకరిగా చూస్తున్నాను. Sri Mohammad Fazlur Rahman, Additional DCP, retired.
Sri A. Mutyam Reddy, DCP Crimes, Cyberabad. Sri K.V. Ramana, DSP, ISW Intelligence. Sri A. Venugopal, ACP CAR Headquarters, Cyberabad. Sri A. Niranjan Reddy, Inspector of Police, Karimnagar Rural PS. Sri Ranveer Singh Thakur, ASI retired. Sri Peter Joseph Bahadur, ARSI retired. Sri Muhammad Moinullah Khan, ARSI, CISL Intelligence. Sri V. Patya Nayak, ARSI retired. Sri Muhammad Ayub Khan, HC retired. Medal for Gallantry on the occasion of Independence Day 2020, Sri M. Venkateshwar Gaud, DSP CISL. Mukhyamantri Sarvonnata Police Pathakam on the occasion of Formation Day 2026, Sri D. Pratap, Additional SP, Chief of Vigilance and Security, TG Genco. Thank you so much, Honorable Chief Minister, sir. Ladies and gentlemen, kindly arise for Vande Mataram. Audio, please. Shasya Shyamala
दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला अमला अतुला सुजला सुफला मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् National Anthem Band. Please be seated. Now we have a photograph. Over to the photo gallery. Our national flag has been proudly displayed in extreme environments, historic locations across the globe. There we can see they are proceeding towards the photograph. There they're taking their positions, capturing this historic moment, a moment they would be cherishing for their lifetime. And